లోకములో మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎరుకలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కానీ మరి ఈ లోకంలో జీవించినంత కాలము మరి నమ్మకంగా దేవుని కోసం జీవిస్తావా? ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని నమ్ముతున్నావా? మరి ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని దేన్ని రూపానికి మొక్కకూడదు, సాగిలపడి నమస్కరించకూడదు. అర్థమవుతుంది? దేన్ని కూడా మొక్కకూడదు, నమస్కరించకూడదు. కాబట్టి మరి నువ్వు ఈ లోకంలో జీవించినంత కాలం దేవుని కొరకే బ్రతుకుతావా, జీవిస్తావా? కాబట్టి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ఎక్కడ ఉన్న మరి ప్రకృతిని బట్టి, మరి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. మరి నాయన చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇటు రీతిగా ప్రభా బిడ్డలను ప్రేమించి తండ్రి, ఎవరి బిడ్డలుగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా మీ రక్షణ సిద్ధపరిచింది తండ్రి, విలువ పెట్టి కొనలేని గొప్ప భాగ్యమయానికి స్తోత్రములు. అయ్యా నేను ఉచితముగా మీరు అనుగ్రహిస్తున్న రీతికై మీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నమ్మి రక్షించబడి ఆయన నమ్మి విశ్వసించిన రక్షించబడిన వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. ఆ బిడ్డలు నేను సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రములు. అయ్యా నాయన పరిశుద్ధమైన నామంలో తండ్రి, అయ్యా నాయన వారి మారు మనసు పొంది పాప క్షమాపణ కలిగి, అయ్యా నాయన వారి పాపములన్నిటినీ క్షమించి తండ్రి, పాత జీవితంలో ప్రభా విడిచిపెట్టి ప్రభా నూతన జీవితాన్ని దినమును ప్రభా మీరు అనుగ్రహిస్తున్న రీతికై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు ఇస్తున్న బాప్తీసమును బట్టి మీకు వందనాలు ప్రభా. అని సొంత బిడ్డలుగా ప్రభాని ఆయన కుమారులుగా ప్రభా మీరు అంగీకరించిన రీతికై మీ కృతజ్ఞతాస్తుతులు ప్రభా. అయ్యా మీ చేతులకు అప్పగించుకుంటుండగా ఈ కార్యమంతట్లో మీరే తోడుగా ఉండి మీ నామ మహిమార్థమే జరిగించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం. పాపమంత కడిగినావు రక్తములో, శాపం తొలగించినావు కల్వరిలో. పాపమంత కడిగినావు రక్తములో, శాపం తొలగించినావు కల్వరిలో. హృదయ భారం తొలగించినావయ్యా, మదిల సమాధానం నాకిచ్చినావయ్యా. హృదయ భారం తొలగించినావయ్యా, మదిల సమాధానం నాకిచ్చినావయ్యా. బరువైన కాడిని విరగగొట్టినావయ్యా, బరువైన కాడిని విరుగగొట్టినావయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నేనెలా వర్ణించను యేసయ్యా, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.